శుభవార్త తల్లి, శుభవార్త. స్వామి, నా ప్రాణపతి తపస్సు ఫలించినదా? ఆహా. బ్రహ్మదేవుడు సాక్షాత్కరించినాడా? ఆహా. నా ప్రాణేశ్వరునకు మరణము లేకుండా వరము ప్రసాదించినాడా? మరణము లేకుండా కాదు కానీ తత్తుల్యమైన వరమునే ప్రసాదించినాడు. అనగా గాలిలో గాని, నీటిలో గాని, అగ్నిలో గాని, భూమిపై కాని, ఆకాశమున గాని, దిక్కులలో గాని, పగలు గాని, రాత్రి గాని, ఇంటి లోపల గాని, బయట గాని, దేవదానవ మానవులచే గాని, సర్పమృగాదులచే గాని, సమస్తాస్త్ర శస్త్రములచే గాని మరణము లేకుండా నీ భర్త వరమును పొందినాడు. ఇంకేమి మునీంద్ర, మరణము లేనట్లే కదా దాని అర్థము? మరణము పూర్తిగా లేనట్లు కాదు గాని ఇంచుమించు లేనట్లే. నారదా, లీలావతి. ప్రాణేశ్వర. దేవి, స్వాగతం దానవేంద్ర. శుభవార్త ఇప్పుడే నారద మహర్షి వల్ల విన్నాను. నేను విన్నాను దేవి. దుర్మధాంధుడైన దేవేంద్రుడు నీకు చేసిన పరాభవము వీరి వలన విన్నాను. ఆ సురపతిని పట్టి పరాభవించి ప్రతిక్రియ సాధించదను. పోనీయండి స్వామి, ఆ పీడకల గుర్తు చేయకండి. నారద మహర్షి దయవలన ఈ ఆశ్రమంలో ఆశ్రయం లభించింది. ఎంత మాట! నా దయ కాదు తల్లి, అది నా భాగ్యం. దానవేంద్రుని పట్టమహిషి నా ఆశ్రమమున పురుడు పోసుకొనుట నా పురాకృత పుణ్య విశేషం. దేవి, చిరంజీవి ఎక్కడ? పుత్ర సందర్శనం నాకైనా మనసు తాతహలాడుతున్నది. స్వామి, చిరంజీవి ముఖములు దేదీప్యమానమైన దివ్య తేజం చూడండి. అవును దేవి, దానవ సార్వభౌముని తనయుడు కదా. కోరిన వరములేగాక కోరకేయ బ్రహ్మదేవుడొసుకున్న వరప్రసాదం ఇది. అవునవును. ఈ సుపుత్రోదయం వలన దైత్య వంశమే పావనమైనది. నా పేరు ప్రతిష్టలు, యశశ్చంద్రికలు ఆచంద్రార్కము ముల్లోకముల వ్యాపింపజేయు వరపుత్రుడు. నిజము నిజము, ముమ్మాటికే నిజము. స్వామి, చిరంజీవికి నామకరణం చేయవలెను. అవును, సార్థకమైన నామము కావాలి. గురువుల చేత చేయింతము. స్వామి, గురుతుల్యులు నారద మునీంద్రులు ఉన్నారు కదా. సురపక్షపాతి అయినను ఆపద వేళ రక్షించి నా సతికి ఆశ్రయం ఇచ్చినావు కావున నిన్ను హితురుగానే భావించదను. కాని మునారదా, ఎల్లరకు హ్లాదము కలిగించువాడు కావున ప్రహ్లాదుడు అనునది సార్థక నామము. ప్రహ్లాదుడు చక్కని పేరు. మంత్రి సామంత దండనాథ ప్రముఖ దానవ వీరులారా, బ్రహ్మవర ప్రసాది అయిన ఈ హిరణ్యకశిపుని ఎదిరించు వీరుడు ఈ ముల్లోకములలో లేడు. దండయాత్రకు సంసిద్ధులు కను. ప్రథమమున నా సోదరుని పరిమార్చిన మాయావి ఆ శ్రీహరిని సంహరించుటకు వైకుంఠముపై దండయాత్ర సరిపోవాలి. ఆ తరువాత సురపతి దేవేంద్రుని పట్టి పరాభవించి ప్రాయశ్చిత్తము చేయవలె. అష్టదిక్పాలకులను జయించి మన పాదదాసుల గావింపవలె. ముల్లోకముల జయించి త్రైలోక్య సామ్రాజ్య సార్వభౌమత్వము సాధించవలె. నేడే వైకుంఠముపై దండయాత్ర. జై హిరణ్యకశిపు మహారాజుకు! జై హిరణ్యకశిపు మహారాజుకు! జై హిరణ్యకశిపు మహారాజుకు! ఒరి ఎక్కడ రామి హరి? పాలకడలిపై పన్నగ సైన్యం మీద పవళించి ఉన్నారు. ఒరే శ్రీహరి, ఎక్కడరా నాగరాజా? ఒరే నాగరాజా, ఎక్కడరా నీ హరి? ఎందు తాగినాడు? నీ ముందే ఉన్నాడు. ఛే, అబద్ధమాడుతున్నావు. కాదు, నిజమే, నీ ముందే ఉన్నాడు. ఎక్కడ అగుపడే? నీ బోటి దుష్టాత్ములకు ఆయన దర్శనము దుర్లభం. ఛే, విషకీటకమా, నా ముందే నిర్భయముగా పడగ ఎత్తి వదులుతున్నావు. దించు పడగా. జాగ్రత్త, ఎప్పుడేని మరల నా ముందు పడగ ఎత్తితివా నీ శిరస్సు సహస్ర శకలములు కాగలదు. ఇక ఈ వైకుంఠమునకు నేనే ప్రభు. నీ హరి పిరికి పంద ఈ ముల్లోకములలో ఎందు దాగును పట్టి తెచ్చి మట్టు పెట్టగలను. ఒరే హరి, ఎందున్నావురా? వైకుంఠముపై దండెత్తగా ఆ శ్రీహరియే అతని ఎదిరించక మిన్నకున్నాడే. ఇక మనకు దిక్కేమిటి? ఏమన్నది? ఎదిరించే శక్తి లేనప్పుడు దాసోహమనుటయే యుక్తం. దాసోహమనుటకు అభ్యంతరము లేదు కాని అన్నను వాడు మనలను విడచునాయని నా సందేహం. మమ్ములను విడచుననియే నా నమ్మకం. నాడు లీలావతిని చెరబట్టిన వాడవు కాన అతనికి నీపైననే ప్రత్యేకమైన పగ. అన్యాయము దండధర, మనందరి క్షేమమునకే కదా నేను లీలావతిని చెరబట్టబూనినది.
మనలో ఐకమత్యం అవసరం. కష్ట సుఖములు అందరము కలిసి కదా అనుభవించవాలి. హిరణ్యకశిప మహారాజుకు, హిరణ్యకశిప మహారాజుకు, హిరణ్యకశిప మహారాజుకు, హిరణ్యకశిప మహారాజుకు, హిరణ్యకశిప మహారాజుకు. క్షుద్ర కీటకములన్నీ చేరి బృహత్ కీటకమును శరణజొచ్చినవన్నమాట. మంచిది మంచిది. ఏలనో దిక్పాలకుల ముఖార విందములు కళావిహీనములై కాన్పట్టుచున్నవి. అవునవును, కాంతిశీకులు కదా, కష్టకాల ముందు మోములెట్లే వాడి ఉండును. అన్నట్లు మీ నాయకుడు ముల్లోకాధిపతి మహేంద్రుడెక్కడా? ఇక్కడే ఉన్నాను సోదరా. నీవా నా సోదరుడు? అక్క చెల్లెల బిడ్డలము అన్నదమ్ములము కాక మరి ఏమగుదము? అటులనా? నేను లేని సమయమున నా భార్యను చెరబట్టబూరినప్పుడు ఏమైనది బాంధవ్యం? ఆ మాయావి శ్రీహరిని అండ చేసుకుని అసురులను వంచి అమృతం హరించినప్పుడు ఏమైనది చుట్టరికం? దాయాద ద్వేషాంధులై దానవంశ నిర్మూలనకై కడకు శిశు హత్యకు కూడా పాల్పడిన పాషాణ హృదయుడు సిగ్గులేక నక్కలేములు చూపుతున్నావా? అయినదేదో అయినది. గతమును మరచి శాంతి కాముకులమై సంధి చేసుకుందాం. అది అసమర్థుని రాజనీతి. అయిన నువ్వు శాంతి సంధులు సరివారితో గాని నీతో నాకేమి సంధి? నీవు నీ సాటి దిక్పాలకులు ఇప్పుడు నా బానిసులు. ఈ స్వర్గలోకమునికే కాదు, త్రైలోక్య సామ్రాజ్యములకు నేనే సార్వభౌముడు. దానవ వీరులారా, అతిలోక సుందరీమణులు నిత్య యవ్వనులు అయిన రంభాది అప్సరోంగంల నాట్యము చూచి ఆనందించవలని మదీయ చిరకాల వాంఛ. ఈడ్చుకొని రండు. ఎందుకంత శ్రమ? నేనే పిలిపించదను. త్వరితగతిని రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమ